నమస్తే. వరల్డ్ మొత్తం ఇప్పుడు టెక్నాలజీ ఆధారంగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా తయారైంది. మన ఫోన్లు అనుకోండి, ల్యాప్టాప్లు అనుకోండి, ఎలక్ట్రిక్ కార్లు అనుకోండి, ఇంకా సోలార్ పవర్ టర్బైన్స్, ఇంకా స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ వరకు కూడా చాలా రంగాల్లో మనం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. కొంత అరుదైనటువంటి భూ ఖనిజాలు అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటాం మనం. సో ఇవి లేకుండా ఈ ప్రోడక్ట్స్ ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ల్యాప్టాప్స్ అనుకోండి, ఇవన్నీ కూడా ఇవి ప్రొడ్యూస్ చేయడం మాత్రం సాధ్యం కాదు. సో వీటిని నేను ఇప్పుడు చెప్పినట్టుగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటాం. సో తెలుగులో చెప్పాలంటే దీన్ని అరుదైన భూ ఖనిజాలు అని మనం పిలుచుకోవాలి. ఈ ఖనిజాలు అంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ప్రత్యేకమైనటువంటి కొన్ని కెమికల్ అలాగే ఫిజికల్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి మన అడ్వాన్స్డ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ టూల్స్ అని చెప్పి అంటున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్. సో ఈ అరుదైనటువంటి భూ ఖనిజాలు లేదా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో ఎక్కువ పర్సంటేజ్ వరకు ప్రస్తుతం చైనా దేశం నుంచి మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ భూభాగం అంత స్ట్రాంగ్గా ఉంది ఇప్పటికీ కూడా. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సప్లైలో చైనా ఆల్మోస్ట్ 80% to 90% వరకు కూడా ప్రోడక్ట్ చేస్తుంది. అంటే ఏ రేంజ్లో చైనా పట్టు సాధించింది అని చెప్పి మనం చూసుకోవచ్చు. సాధించడం కాదు, యాక్చువల్గా అది సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఒక లక్షణం. ఎందుకంటే భూగర్భంలో దాగి ఉన్నటువంటి ఆ నిక్షేపాలు ఆ రేంజ్లో ఉన్నాయి చైనాలో. సరే, అది పక్కన పెడితే ప్రపంచంలోని టెక్నాలజీ కంపెనీస్కి, యుద్ధ రంగాలకి చైనాపై ఇండైరెక్ట్గా ఒక రకమైన ఆధిపత్యం కూడా ఉంటుంది, కంట్రోలింగ్ కూడా ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే వెన్ చైనా ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దీస్ మెనీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఆబ్వియస్లీ తనకి కొంత వ్యాపార ఆధిపత్యం, గుత్తాధిపత్యం ఉంటుంది. సో ఫోన్ లేదా ఎలక్ట్రిక్ కార్స్ తయారీలో ఉపయోగించేటటువంటి అన్ని ముఖ్యమైన మెటీరియల్స్ చైనా నుంచి కూడా ఇప్పుడు ప్రతి ఒక్క దేశం ప్రపంచంలో ఇంపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే వచ్చేసింది. సో ఇలాంటి పరిస్థితుల వల్ల చైనా అమెరికా మధ్య ఒక స్ట్రాటజిక్ వార్ అనేది మొదలైంది కూడా. జనరల్గా మనకు తెలుసు, ఎందుకంటే ఇద్దరు ఈగోస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దెర్ విల్ బి ఎ క్లాష్. అమెరికా ఈగో గురించి మనకు తెలుసు, ఎప్పటికీ కూడా నేనే రాజుగా ఉండాలి, నేనే సూపర్ పవర్గా ఉండాలని అనుకుంటూ ఉంటుంది. సో ఒకవైపు చైనా వైపు చూస్తే చైనా ఇప్పుడు నేను చెప్పినట్టుగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో మాత్రం ఆధిపత్యం వహిస్తూనే ఉంది గత కొన్ని శతాబ్దాల నుంచి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇద్దరి మధ్య కూడా ఒక ఇది ఉంది. అరుదైన ఈ భూ ఖనిజాలపై కఠినమైనటువంటి ఈ ఎక్స్పోర్ట్ ప్రొసీజర్స్ ఇంపోజ్ చేస్తూనే ఉంది అమెరికా. మనకు తెలుసు, మన ఇండియా మీద కూడా కొంత అక్కసు వెళ్ళగక్కింది మొన్నటి వరకు కూడా. సో లేటెస్ట్గా ట్రంప్ అనౌన్స్ చేసేంత వరకు. సో ఎప్పుడైతే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పిక్చర్లోకి వచ్చాయో అప్పటి నుంచి కూడా అమెరికా కొద్దిగా ఇండియా మీద ప్రేమ చూపించడం మొదలెట్టింది. అది ఎందుకు అనేది నేను చెప్తాను. సో చైనా ప్రభుత్వం మాత్రం ఈ మినరల్స్కి ఒక నేషనల్ సెక్యూరిటీ అనేటటువంటి ఒక స్టేటస్ ఇచ్చేసింది, అనౌన్స్ చేసుకుంది కూడా. అంటే ఎవరికి ఎప్పుడు ఎంత మొత్తంలో ఎక్స్పోర్ట్ చేయాలి అన్న దానిపై చైనా గవర్నమెంట్ కంప్లీట్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపొందించుకుంది. సో ఒక కంట్రోల్ని సాధించింది అనమాట. సో ఈ చర్య చైనా ప్రపంచంలోనే తమ ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నంగా కూడా చాలామంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్పే పరిస్థితి అయితే ఉంది. సో ఇదంతా బాగానే ఉంది. ఇది అమెరికా దృష్టిలో మాత్రం ఒక తీవ్రమైన అడ్డంకిగా మారిపోయింది. ఇది ఒక ఫైనాన్షియల్ యాజ్ వెల్ యాజ్ ఒక పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. అమెరికా ఏమని అనుకుంటుందంటే ఈ కంట్రోల్స్ అన్నీ కూడా చైనా తరఫున ఒక ఎకానమిక్ కోర్షన్ని క్రియేట్ చేస్తున్నాయి అని చెప్పి అనుకుంటా ఉంది. అవసరమైతే చైనాపై చాలా పెద్ద ఇంకా పన్నులు విధిస్తాము అని చెప్పి కూడా అమెరికా బాహటంగానే ప్రకటిస్తూ వస్తూ ఉంది, అక్కసు వెళ్ళగక్కుతానే ఉంది. సో టెక్నాలజీ రంగం ఇంకా డిఫెన్స్ రంగంలో కూడా చైనా మినరల్స్పై అమెరికాకి వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో డిపెండ్ అవ్వడం నచ్చటం లేదు. సో ఇదే కారణంగా అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకుంటున్నారు. ఇంకా ఎక్కడెక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పి చూడటం మొదలుపెట్టారు. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు భారత్ మీద కొద్దిగా అక్కసు తగ్గింది అని. ఈ వ్యూహంలో కారణం అదే. ఎందుకంటే ఇదే వ్యూహంలో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి ఇతరమైనటువంటి ముఖ్య దేశాలతో ఇప్పుడు మళ్ళీ రివర్స్ స్ట్రాటజీ ప్రయోగిస్తుంది. అంటే స్నేహం పెంచుకునే పనిలో పడతా ఉంది మనందరితో కలిసి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇంకా మనం, అంటే మన భారత్తో కలిసి అరుదైన ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సప్లై వ్యవస్థను ఇంకా ఎక్స్పాండ్ చేసుకునేందుకు, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఈ రిలేషన్స్ అన్నీ కూడా మళ్ళీ వెనక్కి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది. పాత పరికరాలు ఇంకా పాత ఫోన్ల నుంచి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని తిరిగి సేకరించే ఒక రీసైక్లింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఈ రీసైక్లింగ్ టెక్నాలజీని మరింత డెవలప్ చేస్తూ తనకు తానే ఇండిపెండెంట్గా
ఈ ఖనిజాలని అంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని తవ్వుకుని పరిశీలించుకుని ఇంకా వాటిని ఫ్యూచర్లో కాపాడుకునే కొన్ని కార్యక్రమాలు కూడా చేపడుతోంది అని చెప్పి మనకి సోర్సెస్ చెప్తున్నాయి, ముఖ్యంగా అమెరికా విషయంలో. ఈ దిశలో భారతదేశానికి మాత్రం ఒక పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ముఖ్యంగా అమెరికా అక్కసు వెళ్ళగొక్కిన టైంలో కూడా మనం మోదీకి చాలా ధీటుగానే సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా చమురు విషయంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే విషయంలో కూడా కొంత అక్కసు వెళ్ళగక్కిన సందర్భం అయితే ఉంది. అయినప్పటికీ కూడా మనం అమెరికాకి ధీటుగానే సమాధానం ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రష్యా నుంచి చమురు దిగుమతి మేము మాత్రం ఆపబోం అని చెప్పి మోడీ చాలా ధీటుగా సమాధానం ఇచ్చారు అమెరికాకి. సరే, అది ఆ విషయం పక్కన పెడితే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో మాత్రం అమెరికా మన దగ్గర కొంత తగ్గిందని చెప్పచ్చు. ఎందుకంటే మన దేశంలో కూడా కొన్ని అరుదైన భూ ఖనిజాలు ఉన్నాయి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. గణనీయమైనటువంటి చాలా క్యాలిక్యులేటెడ్ రిజర్వ్స్ పెద్దగా లేకపోయినప్పటికీ భారత్లో వీటి సప్లై చైన్లో మాత్రం ఒక మంచి పార్ట్నర్గా ఎదగడానికి మంచి ఛాన్స్ అయితే దొరికింది. అమెరికా వంటి అగ్ర దేశాలు కూడా భారత్ వైపుగా చూపుతున్నటువంటి ఆసక్తి మన దేశంలో మన టెక్నాలజీ మరింత డెవలప్ అవ్వడానికి, ఇంకా ఇన్వెస్టర్స్ని ఇంకా ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఒక మంచి ఫౌండేషన్ స్టోన్ అయితే వేసే అవకాశం అయితే ఉందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు, ముఖ్యంగా బిజినెస్ ఎక్స్పర్ట్స్. ఈ స్ట్రాటజిక్ ఫైట్ ఏదైతే ఉందో ఇక వరల్డ్లో ఉన్నటువంటి టెక్నాలజీ మార్కెట్, తర్వాత అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు, ఇంకా ధరలపై పెద్దగా ఇంపాక్ట్ చేస్తాయట. ఇంకా ఫోన్స్ మనం ఏవైతే వాడుతున్నామో వాటిపై ధరలు మరింత పెరుగుతాయని, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా మరింత ఎక్కువ అవుతున్నాయని చెప్పి వరల్డ్ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇంకా టెక్ కంపెనీలు కొంత ఇన్నోవేటివ్ బేస్లో వెళ్ళాలి, ఆవిష్కరించుకోవాలి కొత్త పద్ధతులు, ఈ అవసరం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఈ ఆయిల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయ్యి కొన్ని వరల్డ్ పాలిటిక్స్ అన్నీ కూడా నడుస్తూ వస్తున్నాయి. ఎందుకంటే మనం చూసాం అమెరికా మన మీద అక్కసు వెళ్ళగక్కింది, ఎందుకంటే మనం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామని చెప్పి, ముఖ్యంగా ఇరాన్ వైపు నుంచి. ఎందుకంటే పశ్చిమాసియా దేశాల నుంచి ఎక్కువగా చమురు నిక్షేపాలు వస్తూ ఉంటాయి, తర్వాత ఖనిజాలు వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా ఎక్కువగా ఆయిల్ గురించే ప్రపంచ రాజకీయాలు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫైట్ ఇంకొక నెక్స్ట్ దశకి వెళ్ళబోతూ ఉంది. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆధారంగా కొత్త రకమైనటువంటి కొన్ని న్యూ ట్రెండ్స్ ఆఫ్ పాలిటిక్స్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏర్పడుతున్నాయి, చెప్పక తప్పటం లేదు. ఎందుకంటే ఎవరిదైనా సరే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ను ఎక్కువగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే వారు ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే చాలా టాప్ పొజిషన్కి వస్తారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి ఇలాంటి నేపథ్యంలో చైనా అమెరికాల మధ్య ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఫైట్ అనేది భవిష్యత్తులో ఇంకా మరింత ఉధృతంగా మారే అవకాశం అయితే ఉందని చెప్పక తప్పట్లేదు. చైనా చేసే కంట్రోల్స్ మరి ఇంకా పెంచుకుంటూ పోతుందా, ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరింత పెంచుతాయా, మరి లేదా ఒకవేళ అమెరికా చైనా మీద ఎంత మాత్రం ఆధారపడకుండా పూర్తిగా ఇండిపెండెంట్ అయిపోతుందా, ముఖ్యంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో. ఇంకా ఈ రెండింటి మామలాలో భారత్ ఎంతవరకు భాగం అవుతుంది, ఇవన్నీ కూడా సమాధానం దొరకాలంటే కొంత సమయం తీసుకునే టైం అయితే ఉంది. ఇప్పుడు ప్రపంచం టెక్నాలజీ యుగంలో ఉంది. మన ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ కార్స్, ఇంకా డిఫెన్స్ మెటీరియల్స్, ఇలా ఎన్నో చాలా అడ్వాన్స్డ్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. నిజంగా మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే వీటి మీద ఆధారపడకుండా మనం ఏ పనులు కూడా చేయలేకపోయే పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేకపోతే ఈ టెక్నాలజీలకి, ఈ ఖనిజాలకి అర్థం లేదని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రపంచంలో ఎక్కువ భాగాల్ని చైనా ఉత్పత్తి చేస్తుంది మనం చెప్పినట్టుగా. సో మరి మనం చూడాలి ఏం జరగబోతుంది అనేది. మరి అమెరికా వర్సెస్ చైనా మధ్య ఏమైనా భీకర యుద్ధానికి ఏమైనా దారితీస్తుందా అంటే ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి అయితే లేదు. కానీ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే తెలియదు. ఎందుకంటే మనం చరిత్ర చూసుకుంటే ఒకప్పుడు నీటి కోసం దేశాలు కొట్టుకున్నాయి, తమ జీవనం పోరాటం కోసంలో భాగంగా కొట్టుకున్నాయి. మరి ఇప్పుడు ఆ తర్వాత ఆయిల్ వైపు మళ్ళింది రీసెంట్గా. ప్రపంచ రాజకీయాలన్నీ దాన్నే చుట్టుముట్టాయి. మరి ఇప్పుడు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చుట్టూ కూడా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా తమ రాజకీయ సమీకరణాలను మార్చుకుంటాయా, సరికొత్త పుంతలు తొక్కుతుందా ప్రపంచ రాజకీయ సమీకరణాలంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో, ఈ విశ్లేషణ గురించి మీరు కూడా కొంత అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో దీనిపై మరికొన్ని వీడియోలు చేసే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.